హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయ్యింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా. సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ యొక్క సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లోని ఎక్సర్సైజ్ నెంబర్ 12.2లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్ గా నేర్చుకున్నాం. వీడియోని మటుకు లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 12.2. ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ ద కోన్ స్టాండింగ్ ఆన్ ఏ హెమిస్ఫియర్. ఒక హెమిస్ఫియర్ మీద ఒక కోన్ అనే సాలిడ్ ని ఉంచారంట. రెండు కూడా సాలిడే. విత్ బోత్ దే రాడీ బీయింగ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. అంటే హెమిస్ఫియర్ యొక్క రేడియస్ 1 సెంటీమీటరే, కోన్ యొక్క రేడియస్ కూడా 1 సెంటీమీటర్. అండ్ ద హైట్ ఆఫ్ ది కోన్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ రేడియస్. రేడియస్ ఎంత అయితే ఉందో హైట్ కూడా అంతే, అంటే 1 సెంటీమీటర్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పై. ఇన్ టర్మ్స్ ఆఫ్ పై. సో పైలోని అంటే పై వాల్యూ 22/7 కానీ 3.14 కానీ ఏ అవసరం లేదు, జస్ట్ పైలోనే ఆన్సర్ ఉంటే సరిపోతుంది. సో ఫైండ్ ద వాల్యూమ్. ఫస్ట్ ఏం చెప్పాను నేను, ఇచ్చిన సమ్ని 1-2 సార్లు బాగా చదవాలి, చదివేసి మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత డయాగ్రామ్ నీట్గా డ్రా చేయాలి. డయాగ్రామ్ని నీట్గా డ్రా చేయాలి. ఓకే, ఒక హెమిస్ఫియర్ మీద సాలిడ్ ఉంది, కోన్. ఇది హెమిస్ఫియర్. ఈ హెమిస్ఫియర్ మీద ఒక కోన్ అనేది ఉంచబడింది. అంటే మనం చిన్నప్పుడు ఆడుకున్న బొంగరం టాప్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, దీని యొక్క రేడియస్ అంటే హెమిస్ఫియర్ది, కోన్ది, ఆ రెండింటి యొక్క రేడియస్ 1 సెంటీమీటర్. అదేవిధంగా హైట్ కూడా 1 సెంటీమీటరే. హైట్ కూడా ఎంత, 1 సెంటీమీటర్. అంటే కొంచెం హైట్ ఇలా వస్తుంది, తగ్గుతుంది, ఎందుకంటే ఇది ఈక్వల్, ఇంతవరకు తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో కరెక్ట్గా చెప్పాలంటే ఇది 1 సెంటీమీటర్ కదా, ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇలాగ 1 సెంటీమీటర్ కనుక ఇది మాట. సో ఇది డయాగ్రామ్. సో ఇది 1 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్. ఇప్పుడు దీని యొక్క వాల్యూమ్ కావాలి, దీని యొక్క వాల్యూమ్ కావాలి. సో ఏంటి అడిగాడో ఒకసారి రాద్దాం. గివెన్ దట్ కోన్ ఇచ్చాడు, హెమిస్ఫియర్ ఇచ్చాడు. కోన్ అండ్ హెమిస్ఫియర్ ఆర్ గివెన్. సో కోన్కి మనకి రేడియస్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. కనుక రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్, హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. రెండు కూడా ఈక్వల్. ఇక్కడ ఓన్లీ రేడియస్ మాత్రమే 1 సెంటీమీటర్, ఇంకేమీ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ఏం కావాలి, వాల్యూమ్ ఆఫ్ దిస్ సాలిడ్. వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్, ద వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్, ద వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్. వాల్యూమ్ దేంతో డినోట్ చేస్తాం, వీతో డినోట్ చేస్తాం. వి ఈజ్ ఈక్వల్ టు, దీని వాల్యూమ్ ఎలా వస్తుంది, వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్ఫియర్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్. వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏంటి, కోన్ వాల్యూమ్ ఏంటి, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. మరి హెమిస్ఫియర్ వాల్యూమ్ ఏంటి, 2/3 పై ఆర్ క్యూబ్. 2/3 పై ఆర్ క్యూబ్, ఇది వాల్యూమ్. సో ఇక్కడ రాసుకుంటే వాల్యూస్ అన్ని వేసేసుకుంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఆర్ వాల్యూ అనే, హెచ్ వాల్యూ అనే, కనుక 1 స్క్వేర్ ఇంటూ 1, 1 స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఇక్కడ ప్లస్ 2/3 ఇంటూ పై ఆర్ క్యూబ్. పై ఆర్ అంటే ఎంత, 1 క్యూబ్. వి ఈజ్ ఈక్వల్ టు 1/3 పై. 1 స్క్వేర్ అంటే 1, 1 1 1, 1 ఇంటూ పై. ఇక్కడ 1 క్యూబ్ అంటే 1, కనుక
2/3 పై. సో దీన్ని రాయొచ్చు π/3 రాయొచ్చు, దీన్ని రాయొచ్చు 2π/3 రాయొచ్చు. లైక్ ఫ్రాక్షన్స్, the sum of the numerators by common denominator. So v is equal to π plus 2π/3. π plus 2π ఎంత 3π. 3π/3. 3 1s are 3 1s are. So v is equal to π centimeter cube. Centimeter cube అంటే π centimeter cube మాట. So therefore the volume of the given solid, the volume of the given solid, volume of the given solid is equal to π సెంటీమీటర్ క్యూబ్ని ఇంకోటి ఏం రాయొచ్చు అంటే క్యూబిక్ సెంటీమీటర్. క్యూబిక్ సెంటీమీటర్, క్యూబిక్ సెంటీమీటర్ సిసి అని రాయొచ్చు. ఇది ఫ్రెండ్స్, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. రచెల్ an ఇంజనీరింగ్ స్టూడెంట్, రచెల్ అంట ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అంట, was asked to make a model shaped like a cylinder. ఆ అబ్బాయిని అడిగారంట ఒక మోడల్ తయారు చేయమని. ఏంటంటే ఆ షేపు సిలిండర్ విత్ 2 cones అటాచ్డ్ ఇట్స్ ఆన్ 2 ends. అంటే ఒక సిలిండర్కి ఇటువైపు ఒక కోను ఇటువైపు ఒక కోను ఏర్పాటు చేసే విధంగా ఒక మోడల్ తయారు చేయమన్నారండి. యూజింగ్ థిన్ అల్యూమినియం షీట్, ఒక అల్యూమినియం షీట్తో తయారు చేయమన్నారు. ద డయామీటర్ ఆఫ్ ది మోడల్ ఈస్ 3 cm. ఆ మోడల్ యొక్క డయామీటర్ 3 cm తీసుకోమని చెప్పారంట. అండ్ ఇట్స్ లెంత్ 12 cm. దాని యొక్క లెంత్ 12 cm అంట. ఇఫ్ ఈచ్ కోన్ హ్యాస్ హైట్ 2 cm, ఇట్ సైడ్ ఒక కోన్ ఇట్ సైడ్ ఒక కోన్ ఉంది కదా, దాని హైట్ 2 cm అంట. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ కంటైన్ ఇన్ ద మోడల్ దట్ రచిత్ మేడ్. రచిత్ తయారు చేసిన మోడల్లోని ఎయిర్ ఎంత ఉండగలదు, వాల్యూమ్ ఎంత ఉండగలదు అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ సిలిండర్ వేద్దాం. సో ఇది సిలిండర్. ఇప్పుడు ఈ సిలిండర్ మీద కోన్ పెట్టారన్నమాట. కోన్ ఇది ఒక కోన్, సో రెండు ఒకే హైట్ మాట, ఒకే హైట్ ఉన్న కోన్. ఓకే, సో మొత్తం ఈ ఫిగర్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు, 12 cm. ఇట్స్ లెంత్ 12 cm మొత్తం హైట్, ఇక్కడ నుండి ఈ కింద వరకు. నెక్స్ట్ దీని యొక్క రేడియస్ ఎంత ఇచ్చారు, ఈచ్ కోన్ హ్యాస్ హైట్, మళ్ళీ కోన్ యొక్క హైట్ 2 cm. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి, అదేవిధంగా మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి. నెక్స్ట్ దీని యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు, ద డయామీటర్ ఆఫ్ ది మోడల్ ఇస్ 3 cm. అంటే ఇది 3 cm. సో ఇప్పుడు ఈ మొత్తం ఫిగర్లోని వాల్యూమ్ ఎంత ఉంటుంది, ఎయిర్ వాల్యూమ్ ఎంత ఉండగలదు. సో మొత్తం ప్రాబ్లం చదివాం, అర్థమైంది, డయాగ్రామ్ వేసాం, అర్థమైంది, మెజర్మెంట్స్ రాసాం. ఇప్పుడు ఏంటి వాల్యూస్ రాయాలి. గివెన్ దట్ సిలిండర్ ఇచ్చాడు, సిలిండర్, దాంతోపాటు ఏం ఇచ్చాడు, కోన్ ఇచ్చాడు. కోన్, 2 కోన్లు ఇచ్చాడు, కానీ ఒకటి రాస్తే సరిపోతుంది. సిలిండర్ యొక్క మనకి రేడియస్ ఇచ్చాడు. సిలిండర్ దీన్ని కూడా సేమ్ రేడియస్ అన్నమాట. సో ఎంత, ఫస్ట్ డయామీటర్ రాద్దాం. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 3 cm, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 3/2 cm. 3/2 cm. హైట్, సిలిండర్ హైట్ కావాలంటే ఈ 12 cm నుండి ఈ 2 cm, ఈ 2 cm తీసేయాలన్నమాట. సో కనుక 12 - 2 - 2 అంటే 12 4 తీస్తే 8 మాట. సో h ఈజ్ ఈక్వల్ టు 8 cm. కోన్కి ఏంటి మనకి ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 3 cm.
సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 3/2 సెంటీమీటర్. అదేవిధంగా దీని యొక్క హైట్ ఇచ్చాడు. కోన్ యొక్క హైట్ ఎంత? 2 సెంటీమీటర్. 2 సెంటీమీటర్. అయితే ఇక్కడ హైట్ ఉంది. ఇక్కడ రేడియస్లో మార్పు లేదు. 3/2 కనుక ప్రాబ్లం లేదు. ఇక్కడ హైట్ ఉంది కనుక దీనిది ఫస్ట్ అనుకున్నాను, దీనిది సెకండ్ వన్ అనుకున్నాను. అంటే 2 కోన్స్ కనుక 2 అనుకున్నాను, ఒకే సిలిండర్ కనుక 1 అనుకున్నాను. సివి వాల్యూస్. ఇప్పుడు మనం ఏంటంటే వాల్యూస్ అని అందులో వేసి సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది ఆన్సర్. ఓకే, ఏమన్నాడు? ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ కంటెంట్ ఇన్ ద వాటర్. దేర్ఫోర్ the volume of air is equal to V is equal to దీంట్లోని వాల్యూమ్ ఎలా వస్తుంది? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ 2 కోన్స్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ 2 into వాల్యూమ్ ఆఫ్ కోన్. వాల్యూమ్ ఆఫ్ కోన్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి మనకి? సిలిండర్ వాల్యూమ్ πr²h. πr²h 1. ఎందుకు? మనం ఏంటంటే దీని హైట్ 8 సెంటీమీటర్స్ కనుక మనం సిలిండర్ది h1 అనుకున్నాం కనుక h1 రాస్తాం. ప్లస్ 2 into వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏంటి? 1/3 πr²h. 1/3 πr²h 2 v. ఇప్పుడు ఇది ఇక్కడ రాసుకుని ఇందులో మనం కామన్ చేద్దాం. మళ్ళీ ఒకసారి రాసుకుందాం. v ఈజ్ ఈక్వల్ టు πr²h1 ప్లస్ 2 1s are 2, 2/3 πr²h2. ఇక్కడ మనం πr² కామన్ తెచ్చి ఇంకేమీ తీయలేం కనుక πr² కామన్ తెద్దాం. πr² కామన్ తీస్తే h1 ప్లస్ 2/3 h2. ఇప్పుడు వాల్యూస్ అని వేసేద్దాం. v ఈజ్ ఈక్వల్ టు π అంటే 22/7. వాడు ఏమీ ఇవ్వలేదనగా ఇదే తీసుకుంటాం. r రెండిట్లో కూడా 3/2 ఉంది కనుక 3/2 హోల్ స్క్వేర్. 3/2 హోల్ స్క్వేర్. h1 అంటే ఎంత? హైట్ ఆఫ్ ది సిలిండర్ 8 ప్లస్ 2/3 ఇంటూ h2 అంటే దీని యొక్క హైట్. దీని హైట్ ఎంత? 2. సో v ఈజ్ ఈక్వల్ టు 22/7, 9/4, 3² అంటే 9, 2² అంటే 4 ఇంటూ 8 ప్లస్ 2 2s are 4, 4/3. మళ్ళీ v ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 9/4 ఇంటూ ఇక్కడ 8 3s are 24, 24 plus 4 28, 28/3. 7 1s are 7 4s are 4 1s are 4 1s are 3 1s are 3 3s are. మనకు మిగిలింది ఏంటి? ఇంకా 22 into 3 మిగిలింది. v ఈజ్ ఈక్వల్ టు 22 3s are 66 సెంటీమీటర్ కనుక సెంటీమీటర్ క్యూబ్. అంటే ఈ సాలిడ్లోని ఈ మోడల్లోని మనకి ఎయిర్ ఎంత ఉండగలదు? 66 సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది, లేదంటే క్యూబిక్ సెంటీమీటర్ ఉంటుంది. సో దేర్ ఫోర్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ contained in the model is equal to 66 cc రాశాను. cc అంటే క్యూబిక్ సెంటీమీటర్ అని అర్థం. క్యూబిక్ సెంటీమీటర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఏ గులాబ్ జామున్ contains sugar syrup up to about 30% of its volume. ఒక గులాబ్ జామ్ ఉందంట. గులాబ్ జామ్ యొక్క షుగర్ సిరప్ అంటే గులాబ్ జామ్కి మనం చూడండి, మనకి పాకం అంటాం కదా, పాకం ఎంత ఉందంట? గులాబ్ జామ్స్ ఎన్నైతే ఉన్నాయో దాంట్లోని 30% అనమాట. అంటే గులాబ్ జామ్ యొక్క వాల్యూమ్కి 30% ఉందంట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే 100 గులాబ్ జామ్కి 30 గ్రాములు అలామాట. 100 గ్రాములు గులాబ్ జామ్కి 30 గ్రాములు సిరప్ ఉంది అలామాట. సో 1000 గ్రాములు అంటే కేజీకి 300 గ్రాములు అనే ఎగ్జాంపుల్.
ఫైండ్ అప్రాక్సిమేట్లీ హౌ మచ్ సిరప్ వుడ్ బి ఫౌండ్ ఇన్ 45 గులాబ్ జామ్స్. 45 గులాబ్ జామ్స్ ఉంటే ఆ 45 గులాబ్ జామ్కి పాకం ఎంత కావాలి? 30% కదా, అంటే 45లో 30% తీసుకోవాలి. మరి 45 గులాబ్ జామ్ అంటే ఒక్కొక్క గులాబ్ జామ్ వాల్యూమ్ మనకు తెలియదు కదా, అది కట్టాలి. ఈచ్ షేప్డ్ లైక్ ఏ సిలిండర్. సో గులాబ్ జామ్స్ ఎలా ఉన్నాయి? సిలిండర్ ఆకారంలో ఉన్నాయి. చూడండి, మనకి పొడవుగా గులాబ్ జాములు వస్తాయి. గులాబ్ జామ్ అంటే జనరల్గా అందరూ రౌండ్ అనుకుంటారు, కానీ ఇక్కడ మెన్షన్ చేస్తారు షేప్. సో పొడవుగా ఉన్న గులాబ్ జాములు ఉంటాయి. ఈచ్ షేప్డ్ విత్ సిలిండర్ విత్ 2 హెమిస్పియర్. ఆ చివర ఈ చివర హెమిస్పియర్ ఉంటాయి, అంటే రౌండ్గా, ఆ చివర ఈ చివర. లెంత్ 5 సెంటీమీటర్ అంట. అంటే ఈ గులాబ్ జామ్ యొక్క లెంత్ 5 సెంటీమీటర్. అండ్ ఈచ్ డయామీటర్ 2.8. ఇది 2.8 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? ఫైండ్ అప్రాక్సిమేట్లీ హౌ మచ్ సిరప్ వుడ్ బి ఫౌండ్. సో సిరప్ ఎంత? 30% సిరప్ కదా, అది ఎంత? 45 గులాబ్ జామ్లో సిరప్ ఎంత అని అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి ఇచ్చాడో రాద్దాం. ఏమి ఇచ్చాడు? సిలిండర్ ఇచ్చాడు. ఇంకేం ఇచ్చాడు? కోన్ ఇచ్చాడు. సిలిండర్ ఏంటి? మనకి రేడియస్ ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు. ఫస్ట్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2.8 సెంటీమీటర్. మరి రేడియస్ ఏమవుద్ది? 1.4 సెంటీమీటర్. హైట్ ఇచ్చాడు. హైట్ ఏంటి మనకి? ఇది 1.8 అంటే ఈ రేడియస్ ఏమవుద్ది? 1.4. 2.8 అంటే ఇది 1.4 అవుతుంది. ఇది కూడా మనకి 1.4 అవుద్ది. అంటే ఈ 5 సెంటీమీటర్స్లో ఈ 1.4 తీసేలా, ఈ 1.4 తీసేలా. అప్పుడు మనకి దీని యొక్క లెంత్ హైట్ ఆఫ్ ది సిలిండర్ వస్తుంది. అంటే 5లో 2.8 తీసేయమాట. సో 5 - 2.8 అంటే 2.2 అవుద్ది. 2.2 మాట సెంటీమీటర్స్. 2.2 సెంటీమీటర్. అదే ఇక్కడ 5 - 1.4 - 1.4. సో దట్ ఈస్ 5 - 2.8. దట్ ఈస్ 2.2 సెంటీమీటర్ హైట్. మరి కోన్ యొక్క డయామీటర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2.8 సెంటీమీటర్ ఇచ్చాడు. మరి దాని రేడియస్ ఏమవుద్ది? 1.4 సెంటీమీటర్. కోన్ కాదు, స్పియర్. ఏమన్నాడు? హెమిస్పియర్. సో హెమిస్పియర్ యొక్క డయామీటర్ 2.8 సెంటీమీటర్ ఇచ్చాడు, దాని యొక్క రేడియస్ 1.4, అంతే. ఓకే, వాల్యూమ్ ఆఫ్ 1 గులాబ్ జామ్. The volume of 1 gulab jam. The volume of 1 gulab jam. 1 gulab jam. Jamun. So V is equal to, దీని యొక్క వాల్యూమ్ ఎలా వస్తుంది? సిలిండర్ వాల్యూమ్ ప్లస్ 2 హెమిస్పియర్ వాల్యూమ్స్ కలిపితే వస్తుంది. కనుక వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ 2 into volume of hemisphere. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి మనకి? పై ఆర్ స్క్వేర్ హెచ్. మరి 2 into వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఏంటి? 2/3 పై ఆర్ క్యూబ్. ఇక్కడ పై ఆర్ స్క్వేర్ ఉంది, అక్కడ పై ఆర్ స్క్వేర్ ఉంది. సో పై ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే మనకేమొస్తుంది? పై ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ హెచ్ వస్తుంది. ఇక్కడ 2 2 4, 4/3 ఆర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రాసుకున్న వాల్యూస్ అని వేస్తే V is equal to పై అంటే ఎంత? 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత మనకి? 1.4. 1.4 హోల్ స్క్వేర్. 1.4 హోల్ స్క్వేర్. హెచ్ వాల్యూ ఎంత మనకి? హెచ్ వాల్యూ 2.2 ప్లస్ 4/3 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? 1.4. V is equal to 22/7. దీని ఏం రాయొచ్చు? 1.4ని 14/10 రాయొచ్చు. సో 14/10 ఇంటూ 14/10 స్క్వేర్ ఉంది కనుక 14/10 ఇంటూ 14/10. ఇప్పుడు ఇక్కడ దీన్ని రాయొచ్చు 22/10 రాయొచ్చు. 22/10 ఇంటూ 14 4s 56. సో కనుక 56 ప్లస్
56/30 రాయొచ్చు, ఎందుకంటే పాయింట్ తీస్తాం కనుక. ఓకే, మళ్ళీ దీన్ని v ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ అలా ఉంచుదాము 14/10 ఇంటూ 14/10 ఇంటూ ఎల్సిఎం ఏమవుతుంది ఇక్కడ మనకి 30 అవుతుంది. ఎల్సిఎం ఏమో 30 అవుతుంది. 10 3 జా 30, 3 22 జా 66 ప్లస్ 56. v ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 14/10 50 60 110 110 ప్లస్ 12 122/30. ఇది సెంటీమీటర్ క్యూబ్. క్యాన్సిల్ చేయొద్దు. ఇదంతా ఏంటి, ఒక గులాబ్ జామ్ యొక్క వాల్యూమ్. మనకేం కావాలి, 45 గులాబ్ జామ్లోని 30% ఆఫ్ ది వాల్యూమ్ కావాలి. సో కనుక ఫైండ్ ద అప్రాక్సిమేట్లీ హౌ మచ్ సిరప్. సో కనుక ద వాల్యూమ్ ఆఫ్ ది సిరప్ డైరెక్ట్గా రాయొచ్చు అనమాట. సో దేర్ ఫార్ the volume of the syrup, the volume of syrup, the volume of syrup. So ఏంటి మనకి వాల్యూమ్ ఆఫ్ సిరప్ 30% ఆఫ్ 45 గులాబ్ జామ్స్ వాల్యూమ్. 45 ఇంటూ ఒక గులాబ్ జామ్ వాల్యూమ్ ఎంత 22/7 ఇంటూ 14/10 ఇంటూ 14/10 ఇంటూ 122/30. ఓకే, 30% అంటే ఎంత 30/100 ఇంటూ 45 ఇంటూ 22/7 ఇంటూ 14/10 ఇంటూ 14/10 ఇంటూ 122/30. 122/30. ఇప్పుడు అన్ని క్యాన్సిల్ చేసుకుందాం, నీట్గా వచ్చేస్తుంది ఆన్సర్. 30 క్యాన్సిల్. నెక్స్ట్ 30 క్యాన్సిల్. 7 1 జా 7 2 జా 7 1 జా 7 2 జా. ఇంకా కింద చూడండి 100 10,000 ఉంది. అంటే మనం ఏం చేయాలంటే పైదంతా మల్టిప్లై చేసుకుని 10,000తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు పైదంతా మల్టిప్లై చేసుకుందాం. 45 ఇంటూ 22 2 జా 44 ఇంటూ 14 122 జా 14 122 జా రాసుకుంటే సరిపోద్ది. 14 122 జా ఎంత 14 2 జా 28 2 14 2 జా 28 33 14 1 జా 14 17 బై 10,000 1 2 3 4. ఇప్పుడు పైదంతా మల్టిప్లై చేసుకుని 10,000తో మనం డివైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ మల్టిప్లై చేద్దాం. ఓకే, 44 జా 44 జా యాక్చువల్గా 445 జా అంతా మనకి 360. సో 90 డబల్ 180. సో 180. సో 180 పక్క పక్కన రాసుకుంటే మనకి 180 180 కదా 180. సో 180కి 18 యాడ్ చేయాలి. 180కి 18 యాడ్ చేస్తే 198. సో కనుక ఇదేమవుతుందంటే 198 0. 45 జా 2025 45 స్క్వేర్ ఎంత 2025. మరి నేను ఏంటంటే 2025లో ఒక 45 తీసేస్తున్నాను, ఎందుకంటే మనకి 44 45 ఉన్నాయి కనుక 2025లో ఒక 45 తీస్తే మనకి 2025లో 145 తీస్తే ఎంత. సో 40లో 40 తీస్తే మనకి 2025. 20లో 40 తీస్తే 80 సరిపోయింది. ఇంటూ 1708. ఓకే, మల్టిప్లై చేద్దాం. 8 0s are 0, 8 8s are 64, 6, 8 9s are 72, 72 6, 78, 7, 8 1s are 8, 8 plus 7 15. 0 0 0 0. 7 0s are 0, 7 8s are 56, 5, 7 9s are 63, 63 plus 5, 68, 6, 7 1s are 7, 13. One table 0 8 9 1. So 0 4 8 11 1
16, 17, 18, 1, 13, 1, 3. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఏమొచ్చింది 3381840 బై 10,000. సో 4 zeros ఉన్నాయి కనుక అటు సైడ్ నుండి 4 ప్లేసెస్తో పాయింట్ పెట్టాలి. సో 1, 2, 3, 4 అంటే ఇక్కడ వస్తుందన్నమాట. అంటే 338.184 cc సెంటీమీటర్ క్యూబ్. cc అంటే ఏంటి? సెంటీమీటర్ క్యూబ్. సో దేర్ ఫోర్ లాస్ట్లో ఏం రాస్తారు? దేర్ ఫోర్ the 30% of syrup in 45 gulab jamuns is 338.184 cc. జీరో అవసరం ఇంకా cc అని రాయొచ్చు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. A pen stand made up of wood is in the shape of cuboid with 4 conical depressions to hold pens. ఒక పెన్ స్టాండ్ ఉందంట, అది చెక్కతో తయారు చేస్తారంట. ఆ చెక్కతో తయారు చేసింది దానికి 4 కోనికల్ డిప్రెషన్స్ ఉన్నాయంట, కోనికల్ కణాలు ఉన్నాయంట. ఎందుకు? పెన్నులు పెట్టడానికి. సో పెన్నులు ఎలా పెడితే పెన్ అలా ఉండిపోతుంది. ద డైమెన్షన్స్ ఆఫ్ క్యూబాయిడ్ ఆర్ 15 centimeters by 10 centimeters by 3.5 centimeters. దాని యొక్క లెంత్ 15 centimeters అంట. నెక్స్ట్ దాని యొక్క బ్రెడ్త్ 10 centimeters అంట. నెక్స్ట్ దాని యొక్క హైట్ 3.5 centimeters అంట. ఇది హైట్. ద రేడియస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది డిప్రెషన్ ఈజ్ 0.5 centimeters. దీని యొక్క రేడియస్ ఇది మాట, రేడియస్ అండి ఇది 0.5 centimeters అంట. డెప్త్ అంటే హైట్, దీని యొక్క హైట్ 1.4 centimeters అంట. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది వుడ్ ఇన్ ద ఎంటైర్ స్టాండ్. ఇప్పుడు ఈ స్టాండ్లో వాల్యూమ్ కావాలన్నమాట. వాల్యూమ్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ కట్టేసి అందులో ఈ 4 కోనికల్ డిఫరెన్సెస్ వాల్యూమ్ తీస్తే మనకి ఆ వుడ్ యొక్క వాల్యూమ్ వస్తుంది. సో ఏటేటి ఇచ్చాడో రాద్దాం. క్యూబ్ ఇచ్చాడు, క్యూబాయిడ్ ఇచ్చాడు. నెక్స్ట్ కోన్ ఇచ్చాడు. క్యూబాయిడ్ యొక్క లెంత్ ఎంత? స్టార్టింగ్ ది 15 centimeters. బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు? 10 centimeters ఇచ్చాడు. హైట్ h1 అనుకోవాలి, ఎందుకంటే ఇందులో కూడా మనకి హైట్ ఉంటుంది, కోనికలో హైట్ ఉంటుంది కనుక h1 3.5 centimeters. 3.5 centimeters. ఇందులో కోన్కి ఏమి ఇచ్చాడు? ఇక్కడ డిప్రెషన్. సో డిప్రెషన్ రేడియస్ ఆఫ్ ది డిప్రెషన్, రేడియస్ ఇస్తాడు డైరెక్ట్గా. సో 0.5 centimeters. ఇక్కడ కూడా హైట్ ఇచ్చాడు h2. లెంత్ అంటే డెప్త్ అంటే హైట్ 1.4 centimeters. 1.4 centimeters. సో ఇది మనకి డయాగ్రామ్, దీని యొక్క మ్యాటర్. ఫస్ట్ ఏం చేయాలి? మనం ఇప్పుడు వాల్యూమ్ కట్టాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ సో V1 అనుకుందాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ V1. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, సో దీని యొక్క లెంత్ ఎంత? 15 centimeters. సో 15 ఇంటూ బ్రెడ్త్ ఎంత? 10 ఇంటూ హైట్ ఎంత? 3.5. సో 15 ఇంటూ 10 ఇంటూ 3.5 నేను రాయొచ్చు, 35/10 రాయొచ్చు. 35/10. సో 10 cancel. 15 5s are 75. 7 should be in our mind. 15 3s are 45. 45 and 7 52. 15 5s are 75. 7 should be in our mind. 15 3s are 45. 45 and 7 52. సో కనుక వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఎంత వచ్చింది? 525 centimeter cube. ఇది ఎంటైర్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. కానీ 4 డిప్రెషన్స్, కోనికల్ డిప్రెషన్స్ తీసేస్తే మనకు అప్పుడు సమ్ అనేది వస్తుంది. ఓకే, వాల్యూమ్ ఆఫ్ 1 కోనికల్ డిప్రెషన్. లేదంటే 4 కోనికల్ డిప్రెషన్. 4 రాసేసుకుందాం, డైరెక్ట్ తీసుకుందాం. వాల్యూమ్ ఆఫ్ 4 కోనికల్ డిప్రెషన్స్, ఎందుకంటే అలాగా తీసి కనుక. సో V2 4 ఇంటూ కోన్ యొక్క వాల్యూమ్ ఎంత? 1/3 πr square. 1/3 πr square h2 రాయాలి. ఇక్కడ h2 రాయాలి. ఓకేనా? 4 ఇంటూ 1/3 4/3. పై అంటే 22/7. r అంటే అందించాడు ఇక్కడ కోన్ది 0.5 హోల్ స్క్వేర్. h అందించాడు h2 1.4 ఇచ్చాడు.
సో ఇప్పుడు మనం నీట్గా రాసుకుంటే 4/3 22/7 0.5 హోల్ స్క్వేర్ అంటే ఏంటి 5/10 హోల్ స్క్వేర్ 5/10 ఇంటూ 5/10 5/10 ఇంటూ 5/10 1.4 నేను రాయొచ్చు 14/10 14/10 సో ఈ 10 10 10 అలా ఉంచండి 7 1 జా 7 2 జా నెక్స్ట్ 422 జా 88 88 5 5 జా 25 25 2 జా 50 లేదంటే ఇక్కడ 2 1 జా 2 5 జా 5 1 జా 5 1 జా సో ఇంకా మనకి మిగిలింది ఏంటి 5 బై కింద మిగిలింది 3 ఇంటూ 10 10 జా 100 10 10 జా 100 సో 8 8 5 జా 440 440 by 3 into 100 సో 0 0 క్యాన్సల్ ఇప్పుడు 44ని 3 టేబుల్తో డివైడ్ చేద్దాం 3 1 జా 3 14 ఉంటుంది 3 4 జా 12 4 1 జా 3 1 జా 3 14 ఉంటుంది 3 4 జా 12 ఇంకా 20 ఉంటుంది సో పాయింట్ పెట్టుకుంటే 3 6 ఆర్ 18 3 6 ఆర్ 18 ఇంకా 2 ఉంటుంది 20 3 6 ఆర్ 18 బై 10 ఉంటుంది అంటే 1.466 లేదంటే 1.46 వాల్యూమ్ కనుక సెంటీమీటర్ క్యూబ్ ఓకే సో ఇప్పుడు ఏంటి ఇది V2 ఇప్పుడు మనకేం కావాలి వాల్యూమ్ ఆఫ్ ది ఎంటైర్ వుడ్ పెన్ స్టాండ్ వాల్యూమ్ ఆఫ్ ది పెన్ స్టాండ్ ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం 4 into 1/3 pi r square h కోన్ యొక్క డిప్రెషన్ అంటే 4 into pi r square h 22/7 0.5 whole square 1/3 0.5 whole square into 1.4 సో 0.5 అంటే 5/10 5/10 సో 1.4 అంటే 14/10 సరిపోయింది ఇప్పుడు ఇక్కడ 7 1 జా 7 2 జా 2 1 జా 2 5 జా 5 5 క్యాన్సిల్ 22 4 జా 48 నెక్స్ట్ 5 ఒకటి ఉంటుంది కిందన 10 10 జా 100 3 ఉంటుంది ఓకే 440 by 3 into 100 0 0 క్యాన్సిల్ అయితే 44 by 3 into 10 3 1 జా 3 3 4 జా 12 20 ఉంటుంది 3 6 జా 18 మళ్ళీ 2 ఉంటుంది 3 6 జా 18 by 10 ఉంటుంది ఎందుకంటే 3తో క్యాన్సిల్ చేసాం కనుక ఓకే అంతా కరెక్టే ఇప్పుడు ద వాల్యూమ్ ఆఫ్ పెన్ స్టాండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎంటైర్ పెన్ స్టాండ్ V is equal to V1 minus V2 అంటే ఈ క్యూబాయిడ్ నుండి ఈ 4 పెన్స్ యొక్క డిప్రెషన్స్ తీసేస్తే వచ్చేస్తుంది అన్నమాట V is equal to 525 మైనస్ ఇక్కడ 7 రాసుకోవచ్చు 6666 వస్తుంది కనుక ఇక్కడ ఏం రాయొచ్చు 7 మైనస్ 1.47 సో ఇప్పుడు తీసేద్దాం 525.00 1.47 100లో 47 తీస్తే 53 ఇక్కడ 4 ఉంటుంది 4లో 1 తీస్తే 3 2 5 సో ఎగ్జాక్ట్గా టెక్స్ట్ బుక్ ఆన్సర్ వచ్చింది 523.53 సెంటీమీటర్ క్యూబ్ ఇది ఆ టోటల్ పెన్ స్టాండ్ యొక్క వాల్యూమ్ అట సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం ఏ వెసల్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్వర్టెడ్ కోన్ ఒక వెసల్ అంట ఇన్వర్టెడ్ కోన్లో ఉందంట అంటే ఈ విధంగా ఉందన్నమాట ఇట్స్ హైట్ ఈస్ 8 సెంటీమీటర్స్ దీని యొక్క హైట్ 8 సెంటీమీటర్ అంట అంటే హైట్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 8 సెంటీమీటర్ అండ్ రేడియస్ ఆఫ్ ఇట్స్ టాప్ విచ్ ఈస్ ఓపెన్ సో ఈ రేడియస్ అంటే ఓపెన్ అయి ఉందంట సో దాని యొక్క రేడియస్ అంట 5 సెంటీమీటర్స్ అంట
ఇది ఓపెన్ అయి ఉందంట. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ అప్ టు ది బ్రీమ్. సో ఇదంతా కూడా వాటర్ ఫిల్ చేసి ఉంది, అంటే టాప్ వరకు ఎక్కడైతే మనకి టాప్ ఉందో ఆ టాప్ వరకు కూడా వాటర్ ఫిల్ చేసి ఉందంట మొత్తం అంతా కూడా ఈ వెసల్లో. ఇదంతా కూడా మనకి వాటర్తో ఫిల్ చేస్తుంది అప్ టు బ్రీమ్, అంటే ఫుల్ వాల్యూమ్ ఉందన్నమాట. సో ఈ కోన్, దీని ఏమంటారు, కోన్ కదా, ఈ కోన్ యొక్క మొత్తం వాల్యూమ్ ఉందన్నమాట. when lead sorts each of which is a sphere of radius 0.5 centimeters are dropped into the water vessel. ఒక్కొక్క లెడ్ సార్ట్ వేస్తుందంట. ఆ లెడ్ సార్ట్స్ ఎలా ఉన్నాయి, మనకి స్పెరికల్ ఆకారంలో ఉన్నాయంట. సో ఈ విధంగా ఈ ఆకారంలో ఉన్నాయన్నమాట, స్పెరికల్ ఆకారంలో, అన్నీ ఒకే సైజు. సో ఇలాంటివన్నీ అందులో వేస్తుందంట. ఇలాంటివన్నీ అందులో వేస్తే మనకి ఏం జరుగుతుంది, ఒక స్పెరికల్ డ్రాప్స్ వేస్తే ఇక్కడ మనకి వాటర్ అనేది ఇలా కిందకు వస్తుందన్నమాట. ఇలా వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది. విచ్ ఈజ్ ఏ స్పెరికల్ రేడియస్ 0.5 సెంటీమీటర్స్. దీని యొక్క రేడియస్ 0.5 సెంటీమీటర్స్. 0.5 సెంటీమీటర్స్. డ్రాప్డ్ ఇన్ టు ది వెసల్ 1/4 ఆఫ్ ది వాటర్ ఫ్లోస్ అవుట్. ఇందులో ఉన్న వాటర్ 1/4, అంటే ఇదంతా కూడా మనకి ఫుల్ అనుకుంటే దీన్ని 4 పార్ట్స్ చేద్దాం. 1 2 3 4. సో ఈ వాటర్, ఇంత వాటర్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. 1/4 ఆఫ్ ది వాటర్ ఫ్లోస్ అవుట్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ది లెడ్ సార్ట్స్ డ్రాప్ ఇన్ టు ది వెసల్. మనకి మొత్తం వాల్యూమ్ ఎంత అయితే ఉందో, ఎన్ని లెడ్ సార్ట్స్ అందులో వేసాం మనము, ఆ వాటర్ అంత వస్తుంది. అంటే నేను ఒక లెడ్ సార్ట్ వేసాను అనుకోండి, కొంచెం వాటర్ వచ్చింది అంటే దీని బరువు ఎంత ఉంటుందో వాటర్ కూడా అంతే మనకి బయటకు వస్తుంది. 2 వేసాను అనుకోండి, సో 2 స్పెరికల్ సార్ట్స్, లెడ్ సార్ట్స్ ఎంతైతే బరువు ఉంటుందో అంత వాటర్ బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఎన్ని లెడ్ సార్ట్స్ వేస్తానో అంత వాటర్ బయటకు వస్తుంది. అంటే నాకు ఎన్ని సార్ట్స్ నేను వేసినట్లయితే ఇక్కడ 1/4 ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అనమాట. 1/4 ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అంటే ఈ వాల్యూమ్లోని 1/4 వాటర్ వాల్యూమ్ తీసుకుంటే నాకు ఈ లెడ్ సార్ట్స్ ఎన్ని ఉన్నాయో తెలిసిపోతుంది. ఓకేనా? సో లెటర్స్ ఫస్ట్ ఎడిట్ ఇచ్చాడో రాద్దాం. సిలిండర్, సిలిండర్ హైట్ ఎంత ఇచ్చాడు, 8 సెంటీమీటర్స్. సిలిండర్ యొక్క రేడియస్ ఎంత, 5 సెంటీమీటర్స్. సో ఇక్కడ R1 అని రాసుకోండి, ఎందుకంటే దాంది దీంది వేరే వేరే కనుక. నెక్స్ట్ స్పియర్, స్పియర్ రేడియస్ ఇచ్చాడు కదా, సో స్పియర్ రేడియస్ ఎంత, 0.5 సెంటీమీటర్స్. ఇది R2 నెంబర్ 2. ఓకే, ఇప్పుడు మనం ఏం కట్టాలి, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది కోన్ కట్టాలి. వాల్యూమ్ ఆఫ్ ది కోన్, దట్ ఈస్ V1. సో వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఏంటి, పై R స్క్వేర్ H. R1 అనుకుందాం, ఫస్ట్ సిలిండర్ అనుకున్నాం కనుక. సిలిండర్ కాదు కోన్, సో సిలిండర్ కాదు కోన్. సో వాల్యూమ్ ఆఫ్ ది కోన్, వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అంటే మనకి కోన్ వాల్యూమ్ 1/3 పై R స్క్వేర్ H. 1/3 పై R స్క్వేర్ H, R1 స్క్వేర్ H. సో ఇక్కడ 1/3 పైన పైగానే ఉంచుదాం. R అంత 5, పై స్క్వేర్ అంటే మనకి 5 స్క్వేర్ వద్దాం. H అంటే అంత ఇక్కడ 8, ఇలాగ ఉంచుదాం, ఏమీ మార్చొద్దు. ఇది V1. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ 1 స్పియర్ ఆర్ స్పెరికల్ లెడ్ సార్ట్. స్పెరికల్ లెడ్ సార్ట్. సో స్పియర్ వాల్యూమ్ ఏంటి మనకి, V2 రాసుకుందాం. 4/3 పై R క్యూబ్. 4/3 పై R2 క్యూబ్. R2 అనుకున్నాం కదా, అందుకని 4/3 పై R2 క్యూబ్. 4/3 పైగా ఉంచుదాము. R2 అంటే 0.5 హోల్ క్యూబ్. ఓకే, దీని వాల్యూమ్ వస్తుంది, దీని వాల్యూమ్ వచ్చింది.
ఈ వాటర్ యొక్క వాల్యూమ్లోని 1/4 పార్ట్ అంట. సో ఈ స్పెరికల్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ ఈక్వల్ అన్నమాట. సో అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ది లెడ్ సీడ్స్ కావాలి. నెంబర్ ఆఫ్ లెడ్ సార్ట్స్, నెంబర్ ఆఫ్ లెడ్ సార్ట్స్ 1/4 into వాల్యూమ్ ఆఫ్ కోన్. వాల్యూమ్ ఆఫ్ కోన్, కోన్లో 1/4 పార్ట్ని మనం ఏం చేయాలి, డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలి, వాల్యూమ్ ఆఫ్ 1 స్పెరికల్ లెడ్ సార్ట్తో డివైడ్ చేయాలి. అంతేగా మొత్తం ఈ 1/4 వాల్యూమ్ ఆఫ్ కోన్ అంటే ఏంటి, మొత్తం లెడ్ సార్ట్స్. ఇవి లెడ్ సార్ట్స్. ఈ లెడ్ సార్ట్స్ మనకి ఎన్ని ఉన్నాయంటే తెలియాలంటే ఒక లెడ్ సార్ట్ వాల్యూమ్తో డివైడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ది లెడ్ సార్ట్స్ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏం రాస్తాం ఇప్పుడు, వాల్యూమ్ ఆఫ్ 1 లెడ్ సార్ట్, వాల్యూమ్ ఆఫ్ 1 లెడ్ సార్ట్. ఇది ఈజీగా చేసే పద్ధతి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 into వాల్యూమ్ ఆఫ్ కోన్ ఎంత వచ్చింది మనకి, ఇదే కదా వచ్చింది, అదే రాస్తుంది. 1/3 into π into 5 square. 5 square అంటే 25. 25 into 8 బై ఇది ఎంత వచ్చింది మనకి, 4/3 into π into 0.59 రాయొచ్చు, 5/10 రాయొచ్చు. అలాంటి 3 ఉన్నాయి. 5/10 into 5/10 into 5/10. ఓకే, 3 క్యాన్సిల్, పై క్యాన్సిల్. నెక్స్ట్ 5 1 జా 5 5 జా 5 1 జా 5 5 జా క్యాన్సిల్. 4 1 జా 4 2 జా 4 1 జా 4 2 జా. ఇంకా మనకేం క్యాన్సిల్ అవుతాయా? ఓకే, ఇప్పుడు మనం క్లియర్గా రాసుకుంటే పైన ఏం మిగిలిందో రాసుకుందాం. 2 మిగిలింది పైన, ఇంకేమీ లేదు. కిందన మనకి 4 మిగిలింది. దీన్ని మనం 10/1 రాయొచ్చు, రివర్స్లో రాయొచ్చు. దీన్ని కూడా 10/1 రాయొచ్చు. దీన్ని మనం 10/5 రాయొచ్చు, 10/5 రాయొచ్చు. ఇప్పుడు చూడండి, 2 1 జా 2 2 జా 2 1 జా 2 5 జా 5 క్యాన్సిల్. 10 10 జా 10 into 10 మిగిలింది. సో 10 into 10 అంటే ఏంటి, 100. ఎంత, 100. అంటే మనకి నెంబర్ ఆఫ్ ది లెడ్ సీడ్స్ ఎంత, 100. సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ లెడ్ సార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 100. నెంబర్ ఆఫ్ లెడ్ సార్ట్స్ కనుక మన యూనిట్స్ ఉండమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఏ సాలిడ్ ఐరన్ పోల్, ఒక పోల్ ఉందంట, సాలిడ్ ఉందంటే అంటే చాలా గట్టిగా మాట ఇనుముతో చేసింది మాట, అలా అనుకోండి. ఏ సాలిడ్ ఐరన్ పోల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిలిండర్ ఆఫ్ హైట్ 220 centimeters అండ్ బేస్ డయామీటర్ 24 centimeters. ఇక్కడ మనం డ్రా చేద్దాం. ఇది సాలిడ్ ఐరన్ సిలిండర్. దీని యొక్క హైట్ 220 meters, 220 centimeters. దీని యొక్క డయామీటర్ 24 centimeters, 24 centimeters. విచ్ ఈజ్ సర్మౌంటెడ్ బై అనదర్ సిలిండర్. దీని మీద ఇంకో సిలిండర్ ఉందంట, అది 60 centimeters హైట్ అంట. సో 60 centimeters హైట్ అంట, దాని యొక్క రేడియస్ 8 centimeters అంట. అంటే ఇది 8 centimeters రేడియస్, హైట్ 60 centimeters. ఫైండ్ ద మాస్ ఆఫ్ ది పోల్. అంటే దీని యొక్క బరువు అడుగుతున్నాడండి. సో వెయిట్ ఆఫ్ ది పోల్ అన్నా మాస్ ఆఫ్ ది పోల్ అన్నా ఒకటమాట. దీని యొక్క బరువు అడుగుతున్నాడు. మొత్తం పోల్ ఏదైతే ఉందో ఆ మొత్తం పోల్ యొక్క వెయిట్ అడుగుతున్నాడు. సో మాస్ అన్నా వెయిట్ అన్నా ఒకటే. Given that 1 centimeter cube of the iron has 8 grams mass. అంటే 1 centimeter cube అంటే ఏంటి, క్యూబ్ చిన్న క్యూబ్,
అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ సో ఉన్న ఒక సెంటీమీటర్ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం, ఈ లోపలిది ఏదో అనుకుందాం. సో ఈ చిన్న ముక్క బరువు 8 grams అని ఇచ్చాడు, 8 grams. అయితే మొత్తం బరువు ఎంత అడుగుతున్నాడు. సో టోటల్ మాస్ ఆఫ్ ది ఐరన్ పుల్లర్. సో డయాగ్రామ్ నీట్గా డ్రా చేసాం కదండి. ఇప్పుడు గివెన్ దట్ రాసి మ్యాటర్ రాసేద్దాం. గివెన్ దట్ 2 సిలిండర్లే, బిగ్ సిలిండర్, స్మాల్ సిలిండర్ రాసుకోండి. బిగ్ సిలిండర్, స్మాల్ సిలిండర్. సో బిగ్ సిలిండర్కి బిగ్ హైట్ ఉంటుంది కనుక హెచ్, క్యాపిటల్ హెచ్ రాయండి. క్యాపిటల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 220 సెంటీమీటర్. నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ ఉంటుంది, క్యాపిటల్ ఆర్ అంటే ముందు క్యాపిటల్ డి, డయామీటర్ ఎంత 24 సెంటీమీటర్. సో అప్పుడు మనకి క్యాపిటల్ ఆర్ అంటే రేడియస్ ఎంత అవుతుంది, దీంట్లో 12 సెంటీమీటర్ అవుతుంది. ఇక్కడ స్మాల్ హెచ్ ఉంటుంది, స్మాల్ హెచ్ ఎంత మనకి 60 సెంటీమీటర్స్. రేడియస్ కరెక్ట్గా ఇస్తే డైరెక్ట్గా కనుక ఆర్ 8 సెంటీమీటర్, 8 సెంటీమీటర్. ఓకే, ఇప్పుడు మనం ఏం కావాలి, వాల్యూమ్ ఆఫ్ ది బిగ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ ది స్మాల్ సిలిండర్. సో మనకి వాల్యూమ్, టోటల్ వాల్యూమ్ తీసుకుంటే సరిపోదు కదండి. కనుక వాల్యూమ్ ఆఫ్ ది ఏమన్నాడు, సాలిడ్ ఐరన్ పోల్. ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఐరన్ సాలిడ్ పోల్, సాలిడ్ ఐరన్ పోల్. V is equal to V1 plus V2. V1 అంటే బిగ్ సిలిండర్, V2 అంటే స్మాల్ సిలిండర్. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఏంటి, పై ఆర్ స్క్వేర్ హెచ్, పై ఆర్ స్క్వేర్ హెచ్ కనుక క్యాపిటల్ రాద్దాం. పై ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్ పై ఆర్ స్క్వేర్, క్యాపిటల్ హెచ్ రాయాలి. పై ఆర్ స్క్వేర్ హెచ్, దీనిది పై ఆర్ స్క్వేర్ హెచ్, దీనిది పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, సో పై వాల్యూ కామన్ తీస్తే మనకి వాల్యూస్ వేస్తే అప్పుడు కామన్ తీద్దాం. పైన అలాగే ఉంచుదాం, లాస్ట్లో వేద్దాం. పై క్యాపిటల్ ఆర్ ఎంత మనకి 12, సో 12 స్క్వేర్. క్యాపిటల్ హెచ్ ఎంత 220 ప్లస్ పై అలాగే ఉంచుదాం. స్మాల్ ఆర్ ఎంత 8 స్క్వేర్. స్మాల్ హెచ్ ఎంత 60. ఇక్కడ కామన్ తీయాల్సింది తీద్దాం, అప్పుడు మనం లాస్ట్లో చేద్దాం. V ఈజ్ ఈక్వల్ టు ముందు రాసేద్దాం, పై ఇంటూ 12 స్క్వేర్ అంటే 144 ఇంటూ 220 ప్లస్ ఇక్కడంతా పై ఇంటూ 64 ఇంటూ 8, 64 ఇంటూ 60, 64 ఇంటూ 60. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లేసి ఆ రెండు మల్టిప్లేసి అప్పుడు పై వాల్యూ యాడ్ చేస్తే అప్పుడు ఇంకా ఈజీగా వస్తుంది. ఓకేనా, V is equal to pi into 22 4s are 88, 8 should be in our mind. 22 4s are 88, 88 and 8 96, 9 should be in our mind. 22 1s are 22, 22 plus 9 31, 0 ఉంది కనుక 0. ఇక్కడ pi into 6 4s are 24, 2 should be in our mind. 6 6 are 36, 36 plus 2 38, 0. V is equal to ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేద్దాం. 0 plus 0 0, 8 plus 4 12, 1 1 plus 6 7, 7 plus 8 15, 1 1 plus 1 2, 2 plus 3 5, 3 pi. ఓకే, V is equal to 35520 into pi. పై వాల్యూ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 3.14 అది ఇచ్చాడు. ఇవ్వకపోతే 22/7 ఇచ్చాడు కనుక అదే వేయాలి. సో 3.14 ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. 4 0s are 0, 4 2s are 8, 4 5s are 20, 2 4 5s are 20, 22 2, 4 3s are 12, 12 plus 2 14. Next, one table. So 1 0 0, 2 5 5 3. Next, 3 table.
3 zeros are 0, 3 2s are 6, 3 5s are 15, 1, 3 5s are 15, 16, 1, 3 3s are 9, 10. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం. ఇవన్నీ యాడ్ చేస్తే 0, 8, 2, 6 plus 11, 11 plus 1, 11 plus 2, 13, 1, 11, 15, 1, 7, 10, 11, 1, 1. సో పాయింట్ తర్వాత 2 places ఉంది కనుక ఇక్కడ మనం 2 places తో పాయింట్ పెట్టాలి. సో v is equal to 1, 1, 1, 5, 3, 2.8 centimeter cube. పాయింట్తో 0 ఉన్నా లేకపోయినా మనకు అనవసరం. సో దిస్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది ఐరన్ పోల్, సాలిడ్ ఐరన్ పోల్. ఇప్పుడు మనకేం కావాలి, ఇక్కడ ఏం ఇచ్చాడు, 1 centimeter cube of iron has approximately 8 grams అన్నాడు. సో అదే రాద్దాం. 1 centimeter cube is having approximately 8 grams mass. 8 grams mass. Then 1,1,1,5,3,2.8 centimeter cube mass is having how much? చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం. How much? So multiply చేసాను. So therefore total mass is equal to 1,1,1,5,3,2.8 into 8తో మల్టిప్లై చేయాలి, అంతే కదా. ఒక చాక్లెట్ 8 రూపీస్ అయితే ఇన్ని చాక్లెట్ ఎంత అంటే ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. 8 8s are 64, 6, 8 2s are 16, 16 plus 6, 22, 8 8s are 64, 6, 8 2s are 16, 16 6, 22, 2, 8 3s are 24, 26, 2, 8 5s are 40, 42, 4, 8 1s are 8, 8 plus 4 12, 1, 8 1s are 8, 9, 8 1s are 8. పాయింట్ ఇక్కడ వస్తుంది, ఇదేంటి, గ్రామ్స్. ఏంటిది, గ్రామ్స్. మనకి గ్రామ్స్ ఇలా ఉంచొచ్చండి. లేదంటే నేను కిలోగ్రామ్స్లో మార్చాలి అనుకోండి, ఏం చేయాలి, 1 kilogram ఇస్ కూడా 1000 grams. కనుక దీన్ని 1000తో డివైడ్ చేస్తే వస్తుంది. 1000తో డివైడ్ చేస్తే ఈ పాయింట్ ఇక్కడ వస్తుంది. సో దీని ఏం రాయొచ్చు, 892.262 కిలోగ్రామ్స్. ఏంటిది, కేజీ, కిలోగ్రామ్స్. ఇలా రాసినా పర్లేదు అన్నమాట. సో ఇది మాట, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఏ సాలిడ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్. ఒక సాలిడ్ అంట రైట్ సర్క్యులర్ కోన్లో ఉందంట. రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ హైట్ 120 centimeters and radius 60 centimeters స్టాండింగ్ ఆన్ హెమిస్పియర్. అదంట హెమిస్పియర్ మీద ఉందంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెమిస్పియర్ మీద డ్రా చేసుకుందాం. ఇది హెమిస్పియర్. ఈ హెమిస్పియర్ మీద ఒక రైట్ సర్క్యులర్ కోన్ ఉందంట. రైట్ సర్క్యులర్ కోన్. ఇది హెమిస్పియర్, దీని మీద రైట్ సర్క్యులర్ కోన్ ఉంది. రైట్ సర్క్యులర్ కోన్ హైట్ ఇచ్చాడు 120 centimeters. దీని యొక్క హైట్ 120 centimeters. దాని రేడియస్ 60 ఇచ్చాడు. అంటే దీనిది కూడా 60 చూడండి కావాలంటే. హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 60 cm. అంటే దీనిది సేమ్ అయితేనే మనం దాని మీద పెట్టగలం, లేదంటే మనకి ప్లేసెస్ మిగిలిపోతాయి. ఈస్ ప్లేస్డ్ అప్రైట్ ఇన్ ద సర్క్యులర్ సిలిండర్ ఫుల్ ఆఫ్ వాటర్. సో అంటే ఇది మనకి ఒక రైట్ సిలిండర్లో మనకి పెట్టాడు అనమాట. సిలిండర్లో పెట్టారు. ఇంతే హైట్ ఉండాలి, మొత్తం సేమ్ యాస్టీస్గా తీసుకున్నాడు. కరెక్ట్గా అలా మనకి సెట్ చేస్తాడు అనమాట. అలా డిప్ చేస్తాడు. ఫుల్ ఆఫ్ వాటర్. ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నాం ఈ సిలిండర్లో ఫుల్ ఆఫ్ వాటర్ అనమాట. ఫుల్ వాటర్ కంటెంట్ ఉంది.
ఇది ఐరన్ కదా కనుక మనకి వాటర్ కనబడుతుంది. సో కనుక అది ఎక్కడ ఉందో అక్కడ కాకుండా మిగతా చోట వాటర్ ఉంది. యాక్చువల్గా ఇది ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఐరన్ డిప్ చేస్తున్నామో సో మనకి ఏం జరుగుతుంది, వాటర్ అనేది ఫ్లో అవుతుంది బయటికి, కొంచెం వాటర్ ఫ్లో అయిపోతుంది. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ లెఫ్ట్ ఇన్ ద సిలిండర్. సో మరి ఇప్పుడు వాటర్ వెళ్ళిపోయింది కదా, ఇంకా వాటర్ ఎంత ఉంది ఈ సిలిండర్, వాటర్ ఎంత ఉంది. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది సిలిండర్ 60 సెంటీమీటర్స్, మరి దీని రేడియస్ కూడా 60 ఉండాలి కదా, ఎందుకంటే అన్ని 60 అయితేనే అక్కడ సెట్ అవుద్ది. సో రేడియస్ 60 సెంటీమీటర్స్, హైట్ 120. సో అంటే ఇది 60 కనుక 120 60 180 కదా, సో కనుక ఇది 180 సెంటీమీటర్స్ హైట్. అది అంటే ఈ లోపల మిగిలిన కదా, చూడండి నేను సిలిండర్ తప్పి అంటే ఈ హెమిస్పియర్ నెక్స్ట్ కోన్ తప్పించి మిగతా దగ్గర వాటర్ వేసాను కదా, ఆ వాటర్ ఎంత ఉంది, హౌ మచ్ వాల్యూమ్ అంటే ఏంటి, సిలిండర్ వాల్యూమ్ నుండి ఈ కోన్ వాల్యూమ్ హెమిస్పియర్ వాల్యూమ్ తీసేస్తే మనకి ఎంత వాటర్ ఉందో తెలిసిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం చేసేద్దాం. ఇక్కడ 3 ఐటమ్స్ ఇచ్చాడు, 3 ఐటమ్స్ రాసుకుందాం. సిలిండర్, నెక్స్ట్ కోన్, నెక్స్ట్ హెమిస్పియర్. సిలిండర్ హైట్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ చాలా హైట్స్ వస్తాయి కనుక ఫస్ట్ దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం, దీన్ని 3 అనుకుందాం. సో కనుక H1 హైట్ ఆఫ్ ది సిలిండర్ అంతా 180 సెంటీమీటర్స్. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ది, అన్నిటికీ రేడియస్ ఒకటే కనుక 6 రాద్దాం. సో దీని రేడియస్ 6, దీని రేడియస్ 60, దీని రేడియస్ 60, దీని రేడియస్ కూడా 60 కనుక ఇక్కడ R1 R2 అనుకోవాల్సింది 60. సో 60 సెంటీమీటర్స్ అయిపోయింది. కోన్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు, H2. కోన్ యొక్క హైట్ 120 సెంటీమీటర్స్, దాని రేడియస్ అంతా 60 కనుక 60 రాస్తాం. హెమిస్పియర్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు, 60 సెంటీమీటర్స్ అంతే, ఇంకేం లేదు. సో అంతా రాస్తాం కదా. సో 120 60 నెక్స్ట్ 180 60 అంతా రాస్తాం. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి, డైరెక్ట్గా మనం ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇంకా. సో వాటర్, ఫైండ్ ద ఏమన్నాడు, వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద సిలిండర్. ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద సిలిండర్ ఈజ్ the volume of water left in the cylinder V is equal to, so cylinder volume minus cone volume V2 minus hemisphere volume V3 ఇది మాట. సో సిలిండర్ వాల్యూమ్ నుండి ఏం తీయాలి, రాసుకుందాం. అది రాసుకుంటే ఇంకా క్లారిటీ ఉంటుంది. అప్పుడు మనకి ఇది V1 V2 అప్పుడు తర్వాత అనుకోవచ్చు. ఏం రాద్దాం, ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్ minus the volume of hemisphere. ఇప్పుడు రాద్దాం, V1 minus V2 minus V3. ఇప్పుడు అక్కడ ఇంకా ఇన్ డీటెయిల్గా రాసుకుందాం. V is equal to V1 వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి, పై R స్క్వేర్ H1 అంతే కదా, H1 అనుకున్నాం కదా. సో పై R స్క్వేర్ H1. నెక్స్ట్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏంటి, 1/3 పై R స్క్వేర్ H2. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఏంటి, 2/3 పై R క్యూబ్. ఇక్కడ అన్ని చోట్ల కూడా R స్క్వేర్ కామన్ ఉంది, R స్క్వేర్ కామన్ తీసేద్దాం, పై R స్క్వేర్ కామన్ తీసేద్దాం. పై R స్క్వేర్ కామన్ తీస్తే H1 మైనస్ H2/3 మైనస్ R స్క్వేర్, పై R స్క్వేర్ ఉందని ఇంకొక R ఉంటుంది, 2R/3.
ఇప్పుడు వాల్యూస్ వేద్దాం. పై వాల్యూ ఆడేమి ఇవ్వలేదు కనుక 22/7 తీసుకోవచ్చు. 22/7. సో ఆర్ వాల్యూ ఎంత 60. సో 60 స్క్వేర్ ఇంటూ h1 అంటే ఎంత 180. 180 మైనస్ h2 ఎంత 120. సో 120/3 2 ఇంటూ ఆర్ ఎంత 60. 60/3. 3 1s 3 40s 120. 3 4s 12. Next 3 1s 3 20s 60. V is equal to 22/7 into 60 square 3600 into 180 minus 40 minus 40. ఎలా సార్ 22s 40. 22s 40. సో 180లో -40 -40 అంటే -80. 180లో 80 తీస్తే 100 ఉంటుంది ఇది. సో V is equal to 22/7 into 3600 into 100 into 100. ఓకే, దీన్ని ఇప్పుడు మనం 7తో డివైడ్ చేస్తే వాల్యూమ్ వచ్చేస్తుంది. సో కనుక ముందు మల్టిప్లై చేద్దాం, తర్వాత 7తో డివైడ్ చేద్దాం. 22 6 r 4 zeros వస్తాయి లాస్ట్లో. 22 6 r 132. ఎందుకంటే 26 6 r 12 12 132. సో 2 13 should be normal. 22 3s are 66. 66 13 79. 4 zeros 1 2 3 4 by 7. ఇప్పుడు మనం డివిజన్ నీట్గా చేసుకొని అప్పుడు వాల్యూ ఎంత వస్తుందో అంత రాసుకుందాం. 7 9 2 0 0 0 0 7. 7 1 7. 9 is carried on. 9 is carried on. 7 1 7. 2 remainder. So 2 is carried on. 2 is carried on. 7 3s are 21. 1 0 is carried on. 7 1 7. 3 0 is carried on. 7 4s are 28. 2 1 more 0 is carried on. 20. 7 2s are 14. 6 0 is carried on. 60. 7 8s are 56. సో ఇప్పుడు దీన్ని రాయొచ్చు. V is equal to 1 1 3 1 4 2 8 అండ్ సో ఆన్ వస్తుంది కనుక మనం ఏం చేయొచ్చు అంటే ఈ 8 ఓకే. సో 56 ఆపిస్తాం అండ్ పాయింట్ తీసుకుని 2 places కూడా తీసుకోవాలి. చేయండి, చేసిన పర్లేదు, చేయని పర్లేదు. సో ఇదంతా సెంటీమీటర్ క్యూబ్. ఓకే, సెంటీమీటర్ క్యూబ్ కదా. ఇంకొక 2 places చేద్దాంలేండి. పాయింట్ పెట్టుకుంటే 4 40. 7 5s are 35. మళ్ళీ 5 50. 7 7s are 49. ఓకే, అంటే మనకేమొచ్చింది 0.57 వచ్చింది. 0.57 సెంటీమీటర్ క్యూబ్. సో ఇది మనకి వాటర్ లెఫ్ట్ ఇన్ ద సిలిండర్లోని వాటర్ ఎంతైతే లెఫ్ట్ ఉందో అంత. ఇప్పుడు పాయింట్ నేను మూవ్ చేయాలి, దీన్ని మీటర్ క్యూబ్లో మార్చేయాలంటే నేను 100తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను అనుకోండి. సో 2 places కదుగుతుంది. మళ్ళీ 100తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి ఇంకో 2 places. మళ్ళీ 100తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి ఇంకో 2 places. అంటే ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ నేను రాయొచ్చు, మనం సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ రాయొచ్చు. సో అంటే మనకి మీటర్ ఇంటూ మీటర్ క్యూబ్ అవుతుంది. 6 places మూవ్ అవ్వాలి పాయింట్. 1 2 3 4 5 6 అంటే therefore volume is equal to 1.1314. ఇంకా అంతా రాయడం అవసరం లేదు, రాసినా పర్లేదు. 2857 మీటర్ క్యూబ్. ఇది మీటర్లో చెప్పాలనుకుంటే లేదు, నేను ఇది ఉంచేస్తున్నాను, ఇది తీసినా పర్లేదు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్న నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th ప్రాబ్లం లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం.
A spherical glass vessel has a cylindrical neck of 8 centimeters long and 2 centimeters diameter. ఒక స్పెరికల్ అంటే స్పియర్ ఆకారంలో ఒక వెసల్ ఉందండి, గ్లాస్ వెసల్. సర్కిల్ అనుకోవద్దు, సర్కిల్ కాదు. దీని మీద సిలిండర్ ఉందంట, దీని మీద ఒక సిలిండర్ ఉందంట, నెక్. ఈ విధంగా ఉందంట. సో సిలిండర్ యొక్క హైట్ 8 సెంటీమీటర్స్ అంట. సిలిండర్ యొక్క డయామీటర్ మొత్తం ఇస్తాడు, డయామీటర్ మొత్తం 2 సెంటీమీటర్స్ అంట. ద డయామీటర్ ఆఫ్ స్పెరికల్ పార్ట్ ఆఫ్ ది 8 సెంటీమీటర్ 8.5. సో దీని యొక్క డయామీటర్ 8.5 centimeters. By measuring the amount of water it holds. సో మొత్తం ఇందులో వాటర్ ఉందంట. మరి ఇది గ్లాస్ వెసల్ కనుక వాటర్ వేయచ్చు. ఇందులో మొత్తం వాటర్ వేసి a child find its the volume 345 centimeter cube అని ఫైండ్ చేసింది ఒక అమ్మాయి. చెక్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్, వెదర్ ఆ అమ్మాయి చేసింది రైట్ ఆర్ రాంగ్ చెక్ చేయాలి. అంటే ఏంటి, మనం కూడా దీని వాల్యూమ్ కట్టి ఆ 345 వస్తే ఆ అమ్మాయి కరెక్ట్, ఆ 345 కన్నా ఏ ఆన్సర్ వచ్చినా సరే ఆ అమ్మాయి రాంగ్ అన్నమాట. సో అంతే. సో డయాగ్రామ్ వేస్తాం, రాసేద్దాం. సిలిండర్ గివెన్ దట్ సిలిండర్ స్పియర్. ఏంటిది, స్పియర్. ఇక్కడ రేడియస్ దీనిది వేరే వేరే కనుక మనకి ఇక్కడ H1 R1 R2 అనుకోవాలి. ఇంకా హైట్ ఒకటే కనుక ప్రాబ్లం లేదు. హైట్ H is equal to ఎంత, సిలిండర్ది 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ డయామీటర్ 2 సెంటీమీటర్స్. రేడియస్ R1 1 సెంటీమీటర్. దీంట్లో తక్కువ ఉంటుంది, హాఫ్ ఉంటుంది, ఎందుకంటే మొత్తం 2 సెంటీమీటర్స్ ఇచ్చాడు కనుక డయామీటర్. నెక్స్ట్ స్పియర్ యొక్క డయామీటర్ ఇచ్చాడు, ఇది D1 D2 ఎంత ఇచ్చాడు, 8.5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మరి R2 రేడియస్ ఎంత అవుద్ది, 8.5/2. అలా ఉంచండి, క్యాన్సల్ లాస్ట్లో చేద్దాం. ఓకే, ఇప్పుడు ద వాల్యూమ్ ఆఫ్ ది స్పెరికల్ గ్లాస్ వెసల్, ద వాల్యూమ్ ఆఫ్ వాటర్, the volume of water in spherical glass vessel, spherical glass vessel V is equal to, ఎలా వస్తుంది మనకి, వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, లేదంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్, అంటే V is equal to V1 plus V2. ఓకే, V is equal to V1 వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వాల్యూమ్ ఏంటి, పై R²H, పై R1²H ప్లస్ స్పియర్ వాల్యూమ్ ఏంటి, 4/3 పై R3, 4/3 పై R2³, ఎందుకంటే R2 అనుకున్నాం కనుక. సో ఈ రెండిట్లో మనకు కామన్గా ఏముంది, ఏమీ లేదు, ఓన్లీ పై ఒకటే కామన్గా కనిపిస్తుంది. సో పై ఒకటే కామన్ తీద్దాం, లేదంటే వాల్యూస్ చేసినా పర్లేదు. పై వాల్యూ ఇచ్చాడు 3.14 కనుక పై కామన్ తీసేద్దాం. పై కామన్ తీస్తే R1²H ప్లస్ 4/3 R2³. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వస్తుందో లేదో చూద్దాం. పై ఇంటూ R1 అంటే ఎంత, 1. సో కనుక ప్రాబ్లం లేదు. 1² H ఎంత, 8 ప్లస్ 4/3 ఇంటూ R2 ఎంత, 8.5/2. సో 8.5/2 హోల్ క్యూబ్.
v is equal to pi into 1 square అంటే 1 8s are 8, ఇది 8 అవుతుంది. 4/3 into ఇది 8.5 by 2 అంటే 85/20, అలాంటి 3 ఉన్నాయి. సో కనుక 85/20, 85/20, 85/20. సో క్యాన్సిల్ చేద్దాం, విడివిడిగా క్యాన్సిల్ చేస్తే 5 4s are 20, 5 1s are 5, 5 17s are, మళ్ళీ 5 4s are 5 17s are, మళ్ళీ 5 4s are 5 17s are. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? ఇంకేమీ క్యాన్సిల్ అవుతాయి. సో 4 4 క్యాన్సిల్, 4 1s are 4 1s are. సో v is equal to pi into 8 plus 17 cube, 17 cube. సో 17 cube ఎంత మనకి? 4913, 4913. అంటే 17 17s are 289 into 17 by 4 4s are 16, 16 3s are 48, 16 3s are 48. v is equal to pi into 48 8s are 48 8s are 8 8s are 64, 6 8 4s are 32, 32 6 38 plus 17 9s are 63, 6 17 8s are 136, 79s are 7 9s కాదు కదా, 79s are ఓకే. 79s are 153, 15, 79s are 153, 15, 17 8s are 136, 138, 148, 148, 14, 17 2s are 28, 32, 42. రాంగ్ వస్తుంది, ఒక్క నిమిషం. 79s are 153, 153. సో 3 and 15, 17 256, 289 సరిపోయింది. 17 8s are 136, 136, 136, ఎస్ రైట్ వచ్చింది. 17 8s are 136, 136 5, 141, 151, 15. 17 2s are 34, 34 15, 49 చెప్పాను కదా. 49 13 చెప్పాను కదా. సో ఓకే 48. సో v is equal to pi into 3 plus 4 7, 1 plus 8 9, 4 plus 3 9 plus 3 12, 1 5 by 48. సో v is equal to 3.14, 3.14 into అదే కదా ఇచ్చాడు, 3.14 into 5297, 5297 by 48. దీనే రాయచ్చు 314/100 into 5297 by 48. సో దీని క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేయండి. ఈ రెండు మల్టిప్లై చేసి 48తో డివైడ్ చేసి 100తో డివైడ్ చేస్తే మీకు వాల్యూమ్ ఏమొస్తుందంటే 346 పాయింట్ సంథింగ్ ఎంతో వస్తుంది, 346.2 ఎంతో సంథింగ్ వస్తుంది సెంటీమీటర్ క్యూబ్. అమ్మాయికి ఎంత వచ్చింది? 345 సెంటీమీటర్. మనకి ఎంత వచ్చింది? 346.2 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. సో అంటే ఏంటి మనకి? సో ఇది మ్యాచ్ అవ్వట్లే, మనకి ఒకటి ఎక్స్ట్రా వచ్చినా సార్ రాంగ్ అన్నమాట. సో దేర్ ఫార్ సి ఈస్ నాట్ కరెక్ట్, సి ఈస్ నాట్ కరెక్ట్. చేయండి అది. ఒకళ్ళు రాకపోతే నా కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేస్తే నేను ఆ వీడియో చేస్తాను, ఈ ఒక్క సమ్ము ఒక వీడియో చేస్తాను. ఓకేనా? సో ఇది మాట ఈరోజు వీడియో. 10th క్లాస్ మెన్సురేషన్ 12.2 మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం మనం. మీకు ఈ చాప్టర్లోని ఎగ్జాంపుల్స్ మనకి ఒక 7 8 ఉన్నాయి. సో ఆ ఎగ్జాంపుల్ సమ్స్ కూడా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో వీ వాంట్ ఎగ్జాంపుల్ సమ్స్ అని టైప్ చేయండి, ఖచ్చితంగా అవి కూడా పెడతాను. అదేవిధంగా మన వీడియోస్ని మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా కింద టైప్ చేయండి. మీ యొక్క పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క ఊరి పేరు రాయండి. అదేవిధంగా ఆ వీడియోని ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మాట. వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video,
just like and subscribe the channel and share this video.